This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసే 3 రకాల పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో ఫస్ట్ది మీకు ఎంటీఎస్ ఉంటుంది, 10th క్లాస్ పాస్ అయితే చాలు. స్టెనోగ్రాఫర్కి ఏమో 12th పాస్ అయితే చాలు. ట్యాక్స్ అసిస్టెంట్కి ఏమో ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసే చాలు. ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్స్ని వాటిని బేస్ చేసుకొని మాత్రమే సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ కూడా ఉంటుంది. ఎందుకో చెప్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఇంకా నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 379 గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో దీనికి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 56,000 పైన బేసిక్ పేనే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ పోస్ట్కి ఎలాంటి శాలరీ ఉంటుంది, ఏజ్ లిమిట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్, ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. తర్వాత ఈ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి 12th పాస్ అయితే చాలు. అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జనవరి 2026 కల్లా ప్రతి పోస్ట్కి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు రిలాగేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్, మిగతా వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్, అలా మీకు కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఎంటీఎస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 శాలరీ ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్కి కానీ, ఈ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి సేమ్ 7th CPC లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు చాలా అడిషనల్గా అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ దాంట్లో 12 వేకెన్సీస్ ఉన్నవి, ట్యాక్స్ అసిస్టెంట్ దాంట్లో 47 ఉన్నవి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దాంట్లో 38 వేకెన్సీస్. టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 97 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీలో మీకు ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవి యాక్చువల్గా మీకు స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చిన వేకెన్సీ అనమాట. సో మీకు నేను ఇంతసేపు చెప్పిన క్వాలిఫికేషన్స్ వాటితో పాటు మీకు స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ పోటీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. అందుకే నేను తమిళలో పెట్టాను. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా తక్కువ పోటీ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా మాత్రం షేర్ అయితే చేయండి. సో ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే కంట్రీని రిప్రజెంట్ చేస్తారో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో స్టేట్ లేదా యూనియన్ టెరిటరీస్లో సీనియర్లో కానీ, జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో కానీ, లేదా ఇలాంటి పొజిషన్స్లో మీరు అప్ టు 3rd వరకు ఎవరైతే మెడల్స్ గెలిచి ఉంటారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ కానీ, లైక్ మీకు ఏయూ కానీ, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు. అండ్ మీరు ఖచ్చితంగా మెడల్స్ అప్ టు
థర్డ్ ప్లేస్ వరకు మీరు మెడల్స్ అయితే గెలిచి ఉన్న వాళ్ళకు థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి సేమ్ స్టేట్ లేదా యూటీ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అబోవ్ 18 ఇయర్స్ ఉండాలి. వింటర్ గేమ్స్ కానీ పారా గేమ్స్ కానీ అండ్ థర్డ్ ప్లేస్ వరకు పొజిషన్స్లో మీరు మెడల్స్ అయితే గెలిచి ఉండాలి. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే స్కూల్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ చేసి థర్డ్ పొజిషన్ వరకు ఎవరైతే మెడల్స్ గెలిచి ఉంటారో వాళ్ళకు ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్. దాని తర్వాత లాస్ట్ సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు స్టేట్ లేదా యూనివర్సిటీ లేదా యూటీ యూనియన్ టెరిటరీ లేదా యూనివర్సిటీ లేదా స్టేట్ స్కూల్ టీమ్స్ ఎట్ లెవెల్ 2 నుంచి లెవెల్ 5 వరకు మెడల్స్ విన్నర్ వాళ్ళు మాత్రం వాళ్ళకు సిక్స్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా మీకు ప్రిఫరెన్సెస్ అనేది 1 to 6 వరకు ఉంటుంది. సో ఇందులో ఎవరున్నా సరే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఛాన్స్ చెప్పలేము కదా, మీకంటే ముందు ఎవరు లేకపోతే ఖచ్చితంగా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. వాళ్ళు స్పోర్ట్స్లో వేకెన్సీ ఉన్నాయి కూడా ఇచ్చారు. అథ్లెటిక్స్లో 26, స్విమ్మింగ్లో, బ్యాడ్మింటన్లో, టేబుల్ టెన్నిస్, చెస్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, స్క్వాష్ అని చెప్పి యోగాసన్ ఉంటుంది, పారా స్పోర్ట్స్, బాక్సింగ్, ఇలా మీకు స్పోర్ట్స్ని కూడా డివైడ్ అయితే చేశారు. టోటల్ 16 స్పోర్ట్స్లో నేను ఇంతసేపు చెప్పిన ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉంటారంటే ఇంటర్నేషనల్, నేషనల్, యూటీస్, స్కూల్స్, కాలేజెస్, అలా స్టేట్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, చూసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ కండక్ట్ చేస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్కి డేటా ఎంట్రీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్కి అయితే ఎలాంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండవు, కేవలం ఈ స్పోర్ట్స్ వీటిని బేస్ చేసుకుని సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ప్రతి కేటగిరీకి 200 ఉంటుంది. ఇది అఫీషియల్గా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7th January 2026 నుంచి 31st January 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీరు ఆ టైం వరకు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.incometaxmumbai.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ మీరు ఏజ్, ఎడ్యుకేషన్ కేటగిరీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక మీ ఫీకి సంబంధించి కూడా వస్తుంది, అది కూడా చేసేసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవాలంట. అది కూడా ఇచ్చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు లాస్ట్లో ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది చేసుకున్నట్టు, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఇందులో ఫోన్లో అప్లై చేస్తున్న వాళ్ళకి, ల్యాప్టాప్లో డెస్క్టాప్లో చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఫోన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇలా వస్తుంది. టు యూజ్ దిస్ వెబ్సైట్ ప్లీజ్ యాక్సెస్ ఇట్ వయా ఏ డెస్క్టాప్ అని వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 dots ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేశారంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే లాగిన్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అన్నీ అడుగుతుంది. ఇచ్చేసాక వాళ్ళు సర్టిఫికేట్స్ లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, కేటగిరీ కానీ క్వాలిఫికేషన్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసాక ఫీ ఉంటుంది, అది కూడా చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. మీకు స్పోర్ట్స్ ట్రయల్కి సంబంధించి కానీ ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసి అప్డేట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసే 3 రకాల వేకెన్సీస్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ కానీ ఇంకా మీకు ఈ 3 రకాల వేకెన్సీస్కు ట్యాక్స్ అసిస్టెంట్, ఈ 3 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఇవి మీకు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఒకవేళ వీడియో చూసిన వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి సో మంచి అవకాశం, ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.